ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును. వాడిపోయి పాలును త్వరలో మోడులా మిగిలిపోవును. ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరముగా తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ మార్గాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.
అందరూ బాగున్నారు కదూ? నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా మన కార్యక్రమం గురించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఈ వాక్యానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. అయినా రక్షణ మార్గము అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అయినా మీరు మా కొరకు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. అయినా వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి, కనికరించండి. మీ కృప వారితో ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా వారు ఆత్మీయంగా ఎదిగే భాగ్యం దయచేయండి తండ్రి. నైనా ఈ సమయంలో ప్రభువా వాక్యం అందించబోతుండగా నన్ను కూడా మీరు మీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినేటువంటి భాగ్యము, వాక్యం చెప్తున్న నేను కూడా తండ్రి వింటున్న వారికి అర్థమవగలాగా చెప్పిన జ్ఞానము మీరు నాకు దయచేయమని, ఎవరైతే ప్రభువా ఈ యొక్క టీవీ ఛానల్ నడిపిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలను మీరు దీవించండి, క్షేమాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దానికి సాదృశ్యంగా ఈ లోకంలో ఆయన కొంతకాలం జీవించాడు. జీవించినంత కాలం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే వాక్య భాగాన్ని మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందునిమిత్తమే తన ఒక్కగానొక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్టుగా మనం దేవుని వాక్యం ద్వారా చూడవచ్చు. యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి, అదేవిధంగా నమ్మకం ఉంచాలి. ఆయన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి అని మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము నశించిపోకుండా మనము పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్య జీవము పొందాలంటే మనము దేవుని మార్గంలో నడవాలి. యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన పరలోకంలో సింహాసనాన్ని విడిచిపెట్టి మరి ఈ లోకానికి వచ్చి మరి పశువుల పాకలో జన్మించాడు అంటే ఆయన తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఆయన ప్రేమను మనకు వ్యక్తపరిచాడు. అయితే మనం ఈ రోజున ఆయన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం ఎంతవరకు ఆయన్ని ప్రేమిస్తున్నాం, మన ప్రేమ ఆయన పట్ల ఎలా మనము వ్యక్తపరుస్తున్నాం, ఆయన ఏ విధంగా ప్రేమించాలి అనే వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రధానమైన ఆజ్ఞ. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించమంటున్నాడంటే పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించమంటున్నాడు, అదేవిధంగా పూర్ణ ఆత్మతో ప్రేమించమంటున్నాడు, పూర్ణ వివేకముతో ప్రేమించమంటున్నాడు, పూర్ణ బలముతో ప్రేమించమంటున్నాడు. అదేవిధంగా ఇది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఈరోజు మనము పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. పూర్ణ ఆత్మతో మనము ప్రేమిస్తున్నామా, మన పూర్ణ బలముతో ఆయన మనం ప్రేమిస్తున్నామా? ఈరోజు అందరూ కూడా అంటారు, మాకు దేవుడు అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము అంటారు. కానీ దానికి సాదృశ్యంగా నువ్వేం చేస్తున్నావు, దేవుడికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు అనేది మనందరం ప్రశ్న వేసుకోవాలి. ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, కానీ ప్రేమిస్తున్న దానికి సాదృశ్యంగా నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు వారు ఈ రోజున మనల్ని ప్రేమించాడు అనడానికి ఆయన లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. ఇదే ఆయన ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే మనం ప్రేమించేటువంటి ప్రేమకు దానికి ఒక సాదృశ్యంగా నువ్వు ఏం చూపిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇది మొదటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉంటాడండి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 91వ కీర్తన 14వ వచనం మనం గమనించినప్పుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచేదను అనే మాటను చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు మనల్ని దేవుడు తప్పిస్తాడు అనే మాటను చూస్తున్నాం. ఈరోజు మనము ఒకవేళ మన మార్గంలో పోతున్నప్పుడు అపాయాలు రావచ్చు,
అనుకోని సంఘటనలు జరగచ్చు. అటువంటి సమయంలో దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే, దేవుని కొరకు నువ్వు ఏదైనా చేసినట్లయితే దేవుడిని తప్పక తప్పిస్తాడు. నా నామం ఎరిగినవాడు కనుక అతన్ని ఘనపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన నామాన్ని ఎరిగి ఉన్నాం. ఆ నామంలో గొప్పతనం ఉంది. యేసుక్రీస్తు అనే నామం శక్తి కలిగిన నామం కనుక ఆ నామంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని ఆయన ఘనపరిచేటువంటి స్థితికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే మనం ఆయన్ను ప్రేమిస్తామో మనకు కూడా ఆయన ఒక మంచి ఘనతనిస్తాడు. నువ్వేం చేయాలి? ఆ దేవుణ్ణి కూడా నీకు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు ఘనపరిచేవాడిగా ఉండాలి అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. 145వ కీర్తనలో 20వ వచనంలో ఒక మాట చూస్తాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. ఈరోజు మనం కాపాడబడుతున్నాము. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అదేవిధంగా నువ్వు ప్రేమిస్తూ కొనసాగినట్లయితే దేవుడు నిన్ను అనుక్షణం కాపాడుతాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. సామెతలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. మనం ప్రేమించకుండా ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడండి? కనుక మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఇంకేమంటున్నాడు? జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. మనం దేవుణ్ణి జాగ్రత్తగా కనుగొనాలి. మన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత ఆశ్చర్యకరుడు అని నువ్వు జాగ్రత్తగా ఆయన కనుగొన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన్ను కనుగొంటావు. ఆయన మార్గంలో నువ్వు స్థిరంగా ఉండిపోతావు. ఈ రోజున అనేక మంది కూడా దేవుని మాటలు వింటారు, దేవుని వాక్యం వైపు వస్తారు, కొంతకాలానికి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనం ఉండడానికి వీలు లేదండి. మనం ఎప్పుడైతే దేవుని కనుగొన్నామో ఆ కనుగొన్న దేవుని మనం గట్టిగా పట్టుకొని ఆ మార్గంలో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం గమనించినప్పుడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో, ప్రేమించడం మాత్రమే కాదండి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా ఆయన సంకల్పం చొప్పున మనము చేసేవారంగా ఉండాలి. ఈ రోజున మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జన్మించాము అంటే ఎందు నిమిత్తం మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎందు నిమిత్తం మనం క్రైస్తవులుగా జన్మించాం, ఎందు నిమిత్తం మనం పిలువబడ్డాం అనేది మనం ఒకసారి గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుని మనం గుర్తించి ఆయన సంకల్పం చొప్పున మనం నడిచినప్పుడు మనకు సమస్తము సమకూడి జరుగును అని దేవుని వాక్యం సెలవిస్తాము. అందుకు ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు దేవుని యొక్క పిలుపును ఎరిగి జీవిస్తున్నావా? ఎందు నిమిత్తం ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా జన్మించావు? నీతో దేవునికి ఏ పని ఉంది? ఎంతవరకు నువ్వు దేవుని పనిని చేస్తున్నావు? అదే మనం ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. చాలామంది కూడా క్రైస్తవులుగా ఉన్నారు, కానీ ఆయన పిలుపుని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుని పిలుపు మన పట్ల ఏముంది? ఎందు నిమిత్తం ఈరోజు నిన్ను దేవుడు ఈ ప్రాంతంలో ఉంచాడు? ఆయన పిలుపు ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఆ దేవుని యొక్క పిలుపుని బట్టి నువ్వు నడుస్తున్నావా? నువ్వు ఒకవేళ దాన్ని విని వదిలేస్తున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ప్రేమించాల్సింది పోయేసి ఇప్పుడు మనము దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని ప్రేమిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. కానీ ఈ రోజున మనము దేవుణ్ణి ప్రేమించకుండా దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన వాటిని ప్రేమిస్తున్నాం. ఈ వాటిని అందరూ గమనించండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతురు? ఈ రోజున మనము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మనకు ఒక గౌరవం ఇస్తుంటే దాన్ని అవమానంగా మార్చేస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబానికి ఒక గౌరవం ఇచ్చాడు. ఈరోజు ఆ గౌరవాన్ని మనం కాపాడుకునే స్థితిలో ఉన్నామా? ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోకపోగా ఆ గౌరవాన్ని నువ్వు అవమానంగా మార్చేస్తూ ఉన్నావు. ఎంతకాలం ఇలా చేస్తావు? ఎందుకు నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోలేకుండా ఎందుకని దాన్ని అవమానంగా మార్చేస్తున్నావు? దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు నీతోటి. లోకంలో ప్రతిదీ కూడా వ్యర్థమే, ఆ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే లోకము శాశ్వతం కాదు. మనం లోకం విడిచి ఏ రోజైనా వెళ్ళిపోవాల్సిందే. అటువంటి లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోవా? దేవుని వాక్యాన్ని వినవా? దేవుని వాక్యాన్ని విని మారవా? నీ హృదయాన్ని మార్చుకోవా? నువ్వు మారు మనసు పొందవా? రక్షణ అనుభవం రావా?
మరి బాప్తిస్మం తీసుకోవా? ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఎప్పుడు మారుతావు? నీ వయసు గతించిపోతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అయినప్పటికీ నీలో మార్పు లేదు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు నీవు ఇక్కడ ఒకవేళ మరణిస్తే పరలోక రాజ్యంలో చేరే పరిస్థితి నీకుందా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనందరము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టిన రోజున ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఆయన న్యాయాధిపతిగా నిలబడినప్పుడు ఆయన ముందు నీవు దోషిగా ఉంటావా, లేకపోతే పరలోక రాజ్యాన్ని చేరేటువంటి స్థితిలో ఆయన ముందు నిలబడతావా? ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే వ్యర్థమైన వాటిని ప్రేమించడం కాదు, అబద్ధమైన వాటిని వెతకడం కాదు, దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ఎలా ప్రేమించాలి అంటే నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ బలము, నీ పూర్ణ వివేచనతో ఆయన నువ్వు వెతికినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీకు ఒక మంచి గౌరవాన్ని ఇస్తాడు, నీకు ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు. ఈ లోకంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను గుర్తించండి. ఆయన మన కొరకు ఎంతో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తపు విలువను తెలుసుకోండి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆయన చిందించినప్పుడు మనము ఆ రక్తానికి మనం విలువ ఇవ్వలేకపోతున్నాము అంటే ఈరోజు మనము ఆయన అవమానపరుస్తున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన హృదయాలను మార్చుకుందాం. వ్యర్థమైన వాటిని ప్రేమించడం మానేద్దాం. నిజమైన దేవుణ్ణి ప్రేమిద్దాం. ఆయన వైపు మనం చూద్దాం. ఆయనతో మనం నడుద్దాం. అప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మీ కుటుంబంలో రక్షణ ఉందా? మీ కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యుడు దేవుని నమ్ముకున్నాడా? ఒకవేళ నమ్ముకున్నట్లయితే దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పటికీ ఒకవేళ నీలో నమ్ముకున్నప్పటికీ నీలో మార్పు ఉందా? ఇది కూడా మనం గమనించాలి. దేవుని నమ్ముకోవడం కాదు ప్రాముఖ్యం. మరి దేవుని నమ్ముకున్నావు, నీలో మార్పు ఉందా? నీలో మారు మనసు అనుభవం ఉందా? ఈరోజు నీలో మారు మనసు అనుభవం లేకపోతే ఈ క్షణమే నువ్వు మారాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అండి. నువ్వు మార్పు చెందు. దేవుని నామానికి అవమానం తీసుకొని రావద్దు. నువ్వు నమ్మానంటున్నావు, విశ్వాసం ఉందంటున్నావు, కానీ నీలో మార్పు లేని జీవితం జీవిస్తూ ఉన్నావు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నావు, త్రాగుబోతుగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, దొంగతనం చేస్తూ ఉన్నావు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. నువ్వు క్రైస్తవుడే అయితే నీలో మార్పు లేదు. ఇలాంటి జీవితం మనకొద్దు. దేవుడు అంటున్నాడు, నిత్య జీవం పొందాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలో ఏ విధంగా నడిచాడో, ఆయన మార్గము ఏ విధంగా కొనసాగించాడో అదే మార్గంలో మనం కూడా వెళ్ళాలి. పరిశుద్ధ మార్గం, పవిత్రమైన మార్గం. ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించుగాక. ఆమేన్. వరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం కదా. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మన కుటుంబంలో మరి శ్రమలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు. అయితే మనం వాటిని జయించాలి. ఈ లోకంలో మనం వాటిని జయించాలంటే మనకు దేవుని యొక్క శక్తి అవసరం, దేవుని యొక్క కృప అవసరం. కానీ దేవుని యొక్క శక్తి కోసము, దేవుని యొక్క కృప కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నాయనా మీ వాక్యాన్ని ధ్యానించాం. మీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మా కొరకు ఈ లోకానికి వచ్చారు. అయితే ప్రభా మేము మిమ్మల్ని ఎంతవరకు ప్రేమిస్తున్నాం, దాని సాదృశ్యంగా మేము ఏమి చేయగలుగుతున్నాం అనేది ఈరోజు మాతో మీరు ప్రశ్న వేశారు. అవును ప్రభా, మీ ప్రేమను మేము గుర్తించలేకపోతున్నామయ్యా. మీరు మా కొరకు కార్చినటువంటి ఆ సిలువ రక్తాన్ని ప్రభా మేము ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా తండ్రి మేము మార్పు చెందాలి. క్రైస్తవులమే కానీ ప్రభా మేము ఎంతవరకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, ఎంతవరకు మీకు ప్రాముఖ్యతనిస్తున్నాం, ఎంత సమయాన్ని మీ కొరకు కేటాయిస్తున్నాం అనేది ఒక ప్రశ్న నాయన. అటువంటి ప్రశ్న మేము వేసుకునేటువంటి భాగ్యం దయచేయండి. అయినా ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబాలను బలపరచండి. వాళ్ళ కుటుంబాల్లో సంతోషము, సమాధానం దయచేయండి తండ్రి. అనారోగ్యంగా ఒకవేళ ఉంటే తండ్రి వాళ్ళ కుటుంబంలోనైనా వారికి ఆరోగ్యం దయచేయండి. అయినా అవును ప్రభా, చాలామంది కుటుంబాల్లో సంతోషము, సమాధానం లేదు నాయన. అటువంటి వారికి సంతోషము, సమాధానం దయచేయండి. అయినా కొన్ని కుటుంబాల్లో తండ్రి అయినా భర్త మారితే అయినా భార్య మారదు ప్రభా. కొన్ని కుటుంబాల్లో భార్య మారితే భర్త మారదు నాయన. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు మారుంటారు కానీ పిల్లలకి రక్షణ భాగ్యం లేదు.
ఇటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబం అంతటికి కూడా రక్షణ భాగ్యం దయచేయండి. కుటుంబం అంతటిని మీరు దీవించండి ప్రభా. అందరినీ మీరు ఏర్పాటు చేసుకోండి నాయన. అందరికీ మారుమాసు అనుభవం దయచేయండి, రక్షణ అనుభవం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి, ఈ రక్షణ మార్గము అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు మా కొరకు ఏర్పాటు చేశారు ప్రభా, మీకు స్తోత్రములు. ఇంకా రాబోయే రోజుల్లో తండ్రి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది తండ్రి దీవించబడేటువంటి నేను బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు నేను ఆయుత్తపరచమని ప్రభా. నైనా తండ్రి మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఎవరైతే ప్రభా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారో అయినా బర్ణన్న వారి కుటుంబాన్ని, సురేంద్ర అన్న వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అదేవిధంగా తండ్రి మహేష్ బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి వాళ్ళ కుటుంబాలను బలపరిచి క్షేమాన్ని దయచేయమని తండ్రి, ఇక్కడ చేరి వచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు తీసుకొని ప్రభా నా ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు మీ కృప, మీ కాపుదల మాతో ఉంచమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని దేవుడు కనికరించి వారి మీద కృప చూపించునుగాక, దీవించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం రక్షణ మార్గం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. శరమ్మ ఇద్దరము వారి యొక్క బర్త్డే చేసుకుంటుండగా ఆ బిడ్డను జీవించినట్లుగా మన అందరము కలుసుకొని దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మన యొక్క ఆరాధన ముగించుకుందాము. మరి ముఖ్యంగా సమయంలో మరి బిడ్డల విషయంలో మనం చూసినట్లయితే మరి యెహోవా మరి 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడుచుకునే వారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆస్వాదించబడను. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగు చూచుదువు. నీ పిల్లలను నువ్వు చూచుతావు. ఇశ్రాయేలు మీద సమాధానం గాక. మరి ముఖ్యంగా మరి 120వ కీర్తనలో కూడా మనం ఒకసారి చదువుకుందాము. 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము అణిచు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. వారితో అంబుల పొద దంపుకుని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించు. దేవుడి పరిశుద్ధాత్మ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో మా ప్రభా గడిచిన దినాల్లోనైనా మీ ప్రేమను, మీ కృపను మాకు తోడుగా ఉంచి కాపాడేందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా ఈరోజు పరిశుద్ధ దినంలో నా ప్రభా వినీత్ కుమార్కి, మౌనిక యూనిస్కి జన్మించినటువంటి మొదటి బిడ్డ మెరీషాలో మనం మీరు దీవించారు నా ప్రభా. ఇన్ని సంవత్సరంలో మీరు రెక్కలు నిన్ను దాచారు, భద్రపరిచారు, మమ్మల్ని అందరినీ సజీవులుగా లెక్కించారు నాయన. మేము ఆనందించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మా ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాలిగలిగిన నా ప్రభా ఆ బిడ్డను మీరు దీవించండి. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం మొదటి నుండి అంతం వరకు మీ యొక్క కృపాక్షేమాలు ఆ బిడ్డ వెంట వెళ్ళనివ్వండి. చిన్నతనం నుండి నా ప్రభా మీ భయము, భక్తి కలిగి ఈ లోకంలో మీ బిడ్డగా వెలుగొందడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రభా చిన్న బిడ్డ చర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. వారిరువురు ఎదుగుచుంటుండగా నా ప్రభా ఈ లోకంలో మీ బిడ్డలుగా అనేకులు గుర్తించలాగన నా తండ్రి వారి జీవిత విధానం ఉండలాగని మీరు దీవించమని ప్రార్థించుకుంటున్నాం నాయన. తల్లిదండ్రులు వారి ఉద్యోగాల్లో, రాకపోకల్లో
అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించండి. జాలి కలిగిన ప్రభా, మీ బిడ్డ యవన కాలంలో చేస్తున్న సేవలు మీరు ఫలింప చేయండి తండ్రి. ఏది కూడా వ్యర్థమైపోకుండా నా ప్రభా, ఈ లోకంలోనైనా మేము జీవించినంత కాలము మీ బిడ్డలముగా ఉండేలాగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రాంతంలో ఈ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని ఈ సమస్త మనవులు మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమేశ్వరుడైన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం నడుపుతుంది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన కుటుంబాలన్నిటికీ మరి మాకు అనుగ్రహించిన వీళ్ళ కుటుంబానికి వినుప ప్రసన్న వారికి ఇచ్చిన బిడ్డలు తండ్రి, విశాల స్వాస్థానికి మరి వినీతికి మనకి ఇచ్చిన బిడ్డలు మేరే గ్రసిప్టలకి మాకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీనుడానైనా నన్ను దీవించితివి, నీ చేతి నీడలో నన్ను ఉంచితివి, నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది, నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను,